శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి క్రోధినామ సంవత్సరంలో ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, ఏ విషయాల జోలికి వెళ్ళకూడదు అంటే డూస్ డోంట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ సంవత్సరం అంతా కూడా చేయకూడని ముందు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ, పెద్ద మొత్తంలో ధనాన్ని తీసుకొని వెళ్ళే విషయాల్లో కానీ ముఖ్యంగా జాగ్రత్త వహించండి, గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. అలాగే కొత్తగా ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలో కానీ, అదేవిధంగా ఒక్కొక్కసారి మనం చూడండి తొందరపడి అనాలోచితంగా ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత మానసికంగా స్ట్రెస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ 12వ స్థానాధిపతి ఖర్చులకు కారకుడు షేర్ మార్కెట్ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఏమిటి, ఖర్చులకు కారకుడు పాపై కూర్చున్నప్పుడు తొందరపాటు పడి చేసి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే నాకు చాలా అనుభవం ఉంది, నేను లాంగ్ టర్మ్ షేర్స్ కొంటుంటాను, సో మాకు లాంగ్ టర్మ్ షేర్స్ కలిసి వస్తాయి, మీకు అనుభవం ఉంది అంటే కనుక లాంగ్ టర్మ్ షేర్స్ కొనుక్కోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మకరం వారికి గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడ సంతానం విషయంలో, సంతానాన్ని పొందే విషయంలో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, బట్ నాట్ అంత పెద్ద బ్యాడ్ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే కొంచెం కుటుంబ సభ్యుల్లో బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా కొంత స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ విషయంలో కొంచెం ఓపికగా ఉండండి, ఎందుకంటే అది స్ట్రెస్ స్థానంలో, కుటుంబ స్థానంలో వచ్చి శని కూర్చున్నాడు కదా, అందుకని. మరి మీకు బాగా కలిసి వచ్చేది ఏమిటి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందండి ఈ సంవత్సరం. లాభం, మంచి లాభం ఉంది వ్యాపారస్తులకి. అలాగే అది ఏ వ్యాపారం అయినా, అంటే మీ జన్మజాతకంలో పలానా వ్యాపారం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో వ్యాపారం చేసే యోగం ఉందా, ఉద్యోగం చేసే యోగం ఉందా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తెలుసుకోవాలి ఎప్పుడు మీరు. వ్యాపార యోగాలు ఉన్నప్పుడు మీకు ఉద్యోగాలు సెట్ అవ్వవు, ఉద్యోగ యోగం ఉన్నప్పుడు వ్యాపారాలు సెట్ అవ్వవు. అది చూసుకొని మీరు కనుక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా వ్యాపారంలో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్తుంది మీకు ఈ క్రోధినామ సంవత్సరం. అలాగే ఇక్కడ మరొక మంచి ఏమిటంటే పుణ్యక్షేత్రాలకి ఎవరు పిలిచినా వెళ్ళిపోండి. పుణ్యక్షేత్రాలకి సంబంధించిన విషయంలో మకర లగ్నం వాళ్ళు కావచ్చు, మకర రాశి వారు కావచ్చు, నో చెప్పకండి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే విషయంలో. ఎందుకంటే ఇదే మీకు ఓపెన్ చేస్తుంది, మీ పూర్వజన్మ పుణ్యకర్మను ఓపెన్ చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే డేర్ చేయాలండి, చేయాలా వద్దా అంటూ ఉంటారు. డేర్ చేయండి. అలా నేను ఇందాక చెప్పినట్టుగా పొరపాటున బిట్ కాయిన్స్ అను, లేకపోతే ఆన్లైన్లో ఆడుతూ ఉంటారు, పేకాట ఆడుతూ ఉంటారు, ఆన్లైన్లో ఏవేవో చేస్తారు. అలాంటివి కాదు, ఆన్లైన్లో బెట్టింగ్లు ఇవి కాదు డేర్ చేయడం అంటే. నిజంగా ధర్మబద్ధంగా ఉండేటువంటి ఒక జాబ్ కోసం, ఒక వ్యాపారం డేర్ చేసే సమయంగా చెప్పుకోవచ్చు. నేను ఆ రోజు డేర్ చేశాను, అందుకని ఈ స్టేజ్లో ఉన్నట్టు ఉంటారు. అటువంటి వాటికి చాలా అంటే చాలా బాగుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడిని తలుచుకోండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. లలితా సహస్రనామాలు నిత్యము స్మరించండి. గోవుకి గ్రాసము, బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి? మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిషాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి, అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది, మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం కాసేపు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు.
అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి విశ్వంలో చూడండి, ఒక పక్షి చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్ బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది, ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి, దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, అది వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి, ఒకటే గుర్తుపెట్టుకోండి, తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకొని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు 8 మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు అలా తింటాం, ఇది కూడా అంతే.